విజయ డుండుమికిని మోగించింది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము ఏర్పడ్డ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి విపరీతమైన అవినీతిని ఢిల్లీలో చేయడం వల్ల ఢిల్లీ ఓటర్లు చాలా మేధావులు, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఢిల్లీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ చీపిరి కట్టతోనే మొత్తం ఢిల్లీని స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీ వైపు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ, అదేవిధంగా రాబో ఎన్నికలలో గల్లీ ప్రతిదీ కూడా కమలంపు కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. దేశంలోని మేధావి వర్గం ఎక్కువగా ఉండే ఢిల్లీ ప్రాంతంలో ఆ మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం చేశారు అధికారాన్ని. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ టీచర్స్ అనుకోవచ్చు, పట్టభద్రుల ఎన్నికలే అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి పాలనను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఉచితాలను అలవాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఏ గతి పట్టిందో చూడండి. అనేకమైన ఉచితాలను ప్రవేశపెట్టి బడ్జెట్ను, రాష్ట్రాలను అప్పుల ఊగిలో దింపిన ఇలాంటి ప్రభుత్వాలకి మేధావి వర్గం ఒక బుద్ధి చెప్పింది. కాబట్టి తెలంగాణ మేధావులు కూడా మనం ఇక్కడ పాలిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ తీసుకున్నారు. ఇక్కడ ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేక ఎన్నికలలో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు. అంటే ప్రజలు అలాంటి పార్టీకి బీఆర్ఎస్ పలికారు. కాబట్టి మేధావి వర్గం అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరికీ, ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు. భారత్ మాతా కీ జై.